విజయనగరం జిల్లాలో యువతకు నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాల కల్పనకు మరో ముందడుగు పడింది. నగరంలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని మంత్రి సూచించగా, ఈ కేంద్రం ద్వారా కార్పొరేట్ స్థాయి శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొని చెత్త వర్గీకరణ, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం మొక్కలు నాటి స్వచ్ఛతపై మానవాహారం ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. పెద్దటేకూరులో అత్తగారి ఇంటికి వచ్చినటువంటి పాలకుర్తి గ్రామానికి చెందిన రంగస్వామి బైక్పై వెళ్తుండగా బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంగస్వామి అక్కడికక్కడే మృతి చెందగా బొలెరో డ్రైవర్ పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులగూడెంలో అటవీ భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. అటవీ భూములను కొందరు అక్రమంగా ఆక్రమించి సాగు చేస్తున్నారని ఎఫ్డీఓ బాబు ఆరోపించారు. చెట్ల నరికివేత, అటవీ సిబ్బందిపై దాడులకు సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అడవుల సంరక్షణకు ప్రజల సహకారం అవసరమని ఆయన కోరారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లిలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నుంచి గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని భక్తులు ప్రార్థనలు చేశారు. శ్రీరామ నామస్మరణల మధ్య సాగిన ఈ పాదయాత్రలో భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు 30 కొత్త ట్రాఫిక్ పెట్రోల్ బైక్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక హెచ్సిఎస్సి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిపివిసి సజ్జనర్ ఈ బైక్లను ప్రారంభించారు. ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలపై వెంటనే స్పందించేందుకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. ఇక సిటీలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పౌరులు కూడా సహకరించాలని సిపి కోరారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లిలో ఆషాఢ మాసం సందర్భంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. కనకదుర్గ భవానీ అమ్మవారికి 300 మంది మహిళలు 101 కలశాలతో మేళ తాళాల మధ్య ఊరేగింపుగా వెళ్లి సారె సమర్పించారు. భక్తులతో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో తాడికొండ గురుకుల పాఠశాల తరలింపును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. కేవీపీఎస్ సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు పాఠశాల తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం మార్చుకోవాలని కోరారు. లేని పక్షుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సర్వేపాలెం పంచాయతీ తాగెట్టివారిపాలెంకు చెందిన చాట్ల వాసుపై జరిగిన దాడిలో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుల కోసం గాలింపు చేపట్టగా ఘటనతో కావలి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. పార్క్ స్ట్రీట్ సత్యం కాలేజ్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోని 3 సవర్ల బంగారు గొలుసును బైక్పై వచ్చిన దుండగులు లాక్కెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతికుమారి సందర్శించారు. పుస్తకాలు, రికార్డులను పరిశీలించిన ఆమె గ్రంథాలయాన్ని ప్రతిరోజు తెరిచి ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఉదయగిరి గ్రంథాలయాన్ని మోడల్ లైబ్రరీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను స్థానికులు ఘనంగా సన్మానించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు. 4.06 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్లో రోజుకు 40 టన్నుల తడి, పొడి చెత్తను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంది. చెత్తరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం తెలిపారు. పెద్దాపురం, సామర్లకోట ప్రాంతంలో వేస్ట్ టు ఎనర్జీ
వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు ఉన్నట్లు వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల వేట ముగించుకుని వస్తున్న ఆటో బోల్తా పడ్డంతో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇక ఎస్ యానం అయితే ఐతాబత్తులవారిపేట సమీపంలో జరిగినటువంటి ప్రమాదంలో ఎన్ కొత్తపల్లికి చెందిన ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పరిధిలోని సుల్తాన్పూర్ ఔటర్ రింగ్ రోడ్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన వాహనం డివైడర్ను ఢీకొని ఎదురుగా వస్తున్నటువంటి మరో 2 కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అర్చక, డోలు, సన్నాయి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. 6 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించామని ఆలయ ఈవో అంజనారెడ్డి తెలిపారు. కొత్తగా నియమితులైన సిబ్బంది భక్తులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కాచాపూర్లో వ్యవసాయ మోటార్ చోరీ కలకలం రేపింది. రైతు బుర్ర శ్రీకాంత్ పొలానికి ఏర్పాటు చేసిన కొత్త మోటార్తో పాటు కేబుల్ను కూడా దొంగలు అపహరించారు. సుమారు 25,000 నష్టం వాటిల్లిందంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వరుస చోరీలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థుల చదువు, క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రతపై తల్లిదండ్రులకు సూచనలు చేశారు. ఇక 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తున్నామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. విద్యార్థుల అభివృద్ధికి తల్లిదండ్రుల ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని సూచించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో బీది కుక్కల బెడద భక్తులను ఆందోళన కలిగిస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాలు, క్యూ కాంప్లెక్స్, మెట్ల మార్గాల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తాయని భక్తులు చెబుతున్నారు. భక్తుల భద్రత కోసం ఆలయ, పంచాయతీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యల నివారణకు సైబరాబాద్ సిపి డాక్టర్ ఎం రమేష్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. శేర్లింగంపల్లి, కూకట్పల్లి ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, ట్రాఫిక్ అంతరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శేర్లింగంపల్లి, మియాపూర్ పరిధిలో వర్షం కురిసింది. ఆకస్మికంగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడగా ఎండవేడితో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు ఉపశమనం లభించింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్లో అఖిల భారత చెస్ ఛాంపియన్షిప్ 2026 ఘనంగా ప్రారంభమైంది. జూనియర్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలో ఓపెన్, జూనియర్ విభాగాల్లో వందలాది మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలు యువ క్రీడాకారుల్లో చెస్పై ఆసక్తిని పెంచుతాయని నిర్వాహకులు తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు కరీంనగర్ వేదిక కావడం ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని అన్నారు. సిద్దిపేట జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు న్యాయమూర్తి వై జయప్రసాద్ తెలిపారు. జిల్లాలోని 1324 చెక్ బౌన్స్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల న్యాయస్థానాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఇక కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక హైదరాబాద్లో అక్రమంగా నిల్వ చేసిన మత్తు మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిసిఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్ హబీబ్ నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి దాదాపు 77,700
నిట్రావేట్ తరహా టాబ్లెట్లు 170 కాఫ్ సిరప్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రస్తుతం గాలింపు చేపట్టారు. హైదరాబాద్లో ఆగస్టు 9న రన్ ఫర్ ఎస్ఎంఏ 2026 నిర్వహించనున్నారు. గచ్చిబౌలి స్టేడియం వేదికగా క్యూర్ ఎస్ఎంఏ ఇండియా ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమం పోస్టర్ను సైబరాబాద్ సిపి డాక్టర్ ఎం రమేష్ ఆవిష్కరించారు. స్పెషల్ మస్క్యులర్ ఆట్రోఫీలపై అవగాహన పెంచడం, బాధిత కుటుంబాలకు మద్దతు అందించడం లక్ష్యంగా ఈ రన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 21K, 10K, 5K విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శని ఆదివారాలు వరుస సెలవులు రావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలైన్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఆలయ ఈవో కిషోర్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులకు గుర్తింపు ప్రక్రియలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో జరిగిన సమావేశంలో విద్యార్థి ఉద్యమకారులు పలు తీర్మానాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 250 గజాల స్థలం కేటాయించాలని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసింపై ఏబీవీపీ నాయకులు చేసిన ఫిర్యాదును టీఎస్ ఎంఆర్పీఎస్ ఖండించింది. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. ప్రొఫెసర్ కాసిం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, ఆయనపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. మేడ్చల్ జిల్లాలో ఓ చిన్నారి ప్రమాదం నుంచి బయటపడింది. ఎల్లంపేట మున్సిపాలిటీ నూతనకల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మొదటి తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని ఆడుకుంటూ చాక్ పీస్ను ముక్కులో పెట్టుకుంది. ఉపాధ్యాయుల సమాచారంతో చేరుకున్న 108 సిబ్బంది చాకచక్యంగా చాక్ పీస్ను తొలగించి చిన్నారిని కాపాడారు. ఖమ్మంలో భారీ వర్షం కురిసింది. సుమారు 20 రోజుల తర్వాత వర్షం పడడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. వర్షంతో వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.